హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టీజీ టెట్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ టీజీ టెట్‌కి సంబంధించిన పేపర్ 2 సిలబస్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఆల్రెడీ ఛానల్‌లో పేపర్ 1 సిలబస్ కూడా అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు పేపర్ 2 మ్యాథ్స్ సిలబస్ అయితే అందించడం అయితే జరుగుతుంది. సైన్స్, మ్యాథ్స్ వాళ్ళకి సేమ్ ఉంటుందండి సిలబస్. పేపర్ 2లో సేమ్ ఉంటుంది. మ్యాథ్స్ ఉంటుంది. సైన్స్ రాసే వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ రాసే వాళ్ళకి సైన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ పేపర్ 2 అనేది మొత్తం మనకి 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. 150 క్వెషన్స్‌లో సైకాలజీ నుంచి 30 బిట్సు, తెలుగు నుంచి 30 బిట్సు, ఇంగ్లీష్ నుంచి 30 బిట్స్ వస్తాయి. మీ కంటెంట్ నుంచి మిగతా 30 బిట్స్ కంటెంట్. మ్యాథ్స్ కంటెంట్ నుంచి 24 బిట్స్ అయితే వస్తాయి. అదేవిధంగా 6 బిట్స్ మెథడాలజీ నుంచి, అదేవిధంగా సైన్స్ నుంచి 24 బిట్స్, కంటెంట్ నుంచి 6 బిట్స్ అనేటివి మెథడాలజీ నుంచి రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 150 మార్క్స్‌కి మీకు 150 మార్క్స్‌కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక ఇందులో మనకి సైకాలజీ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఎక్కువగా ఏ చాప్టర్ నుంచి మనకి బిట్స్ వస్తాయి, తెలుగులో ఏ విధంగా బిట్స్ ఇస్తారు, ప్రీవియస్ పేపర్స్‌లో ఏ విధంగా ఇచ్చారు, మనకి రీసెంట్‌గా జరిగిన టెట్‌లో ఏ విధంగా ఇచ్చారు, అదేవిధంగా నెక్స్ట్ జరగబోయే టెట్‌లో ఎలాంటి బిట్స్ రావచ్చు అనేదైతే చూద్దాం. ఈ టెట్‌కి క్వాలిఫికేషన్ మార్క్స్ అనేటివి ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ అయితే రావాలి. అదేవిధంగా బీసీ వాళ్ళకి 75 మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. క్వాలిఫికేషన్ మార్క్స్ ఇందులో 150లో నుంచి 20% అనేది వెయిటేజ్ తీసి మనకి డీఎస్సీలో యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అందుకనే మీరు 150కి 150 తెచ్చుకుంటే మీకు 20 మార్క్స్ అనేటివి డీఎస్సీలో యాడ్ అవుతాయి. డీఎస్సీ అనేది 80 మార్క్స్‌కి అయితే ఉంటుంది. దీ డీఎస్సీలో మనకి ప్రతి బిట్‌కి హాఫ్ మార్క్ అయితే ఉంటుంది. 160 క్వెషన్స్ అయితే ఉంటాయి అక్కడ. ఇక్కడ మనకి టెట్‌లో 150 బిట్స్ ఉంటాయి. ప్రతి బిట్‌కి 1 మార్క్ ఉంటుంది. నెగెటివ్ మార్క్స్ అయితే లేవు ఇక్కడ. మనకి క్వెషన్ పేపర్ కూడా తెలుగు మీడియంలోను, ఇంగ్లీష్ మీడియంలోను ఉంటుంది. బోత్ మీడియమ్స్‌లో ఉంటుంది. అందుకే నేను సిలబస్ కూడా తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము 2 కూడా ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంగ్లీష్ చూడండి. తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుగు చూసుకోండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సైకాలజీలోని మనకి 3 చాప్టర్స్ అయితే ఇచ్చారు. 3 యూనిట్స్ 3 యూనిట్స్ ఇచ్చారు. ఆ 3 యూనిట్స్ నుంచి మనకి 30 బిట్స్ అయితే వస్తాయి. ఫస్ట్ చాప్టర్ చూడండి, బాలల అభివృద్ధి మరియు బోధనా శాస్త్రము, పిల్లల అభివృద్ధి గురించి అయితే ఇచ్చారు. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చూద్దాము. పెరుగుదల మరియు పరిపక్వత నుంచి మనకి లాస్ట్ టెట్‌లో 2 బిట్స్, మినిమమ్ 2 బిట్స్ దాకా అయితే వచ్చాయి. ఈ కౌమార దశ నుంచి ఈ దశలున్నాయి కదా! ఈ దశల నుంచి జ్ఞానాత్మక, భావోద్వేగ, సామాజిక, నైతిక భాష, శారీరక చలన సంబంధమైన వీటి నుంచి కూడా మనకి 2 బిట్స్ దాకా అయితే రావడం అయితే జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ పియాజెట్, కోల్బర్గ్, చామ్స్కీ, కాలర్ రోజర్, ఎరిక్సన్‌కి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క రచనలకు సంబంధించి కూడా మనకి బిట్స్ 2 బిట్స్ దాకా అయితే రావడం అయితే జరిగింది. ఈ ఫస్ట్ యూనిట్ గురించైతే నేనిప్పుడు చెప్తున్నాను. ఇక సర్దుబాటు, ప్రవర్తనా సమస్యలు, రక్షణ యంత్రాంగము, మానసిక ఆరోగ్యము, దీని నుంచి కూడా మనకి సర్దుబాటు నుంచి కూడా ఎక్కువగా బిట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎక్కువగా బిట్స్ వచ్చే టాపిక్స్ చెప్తున్నాను. అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే. మీరు అన్నీ చదివితే అన్ని క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఇక్కడ ఆత్మ పరిశీలన, ఇంటర్వ్యూ, కేస్ స్టడీస్ గురించి కూడా మీరు నేర్చుకోండి. మెయిన్ రికార్డ్స్ నుంచి కూడా మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా మనకి 2 బిట్స్ దాకా రావడం అయితే జరుగుతుంది. అభ్యసన అర్థం చేసుకోవడం. ఈ అభ్యసన లెసన్ నుంచి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదే టాపిక్ అభ్యసన అనేది మనకి దేంట్లో టెట్‌లో ఉంటుందండి. డీఎస్సీలో కూడా
ఉంటుంది. అందుకనే మీరు రెండిటికి సంబంధించిన కంబైన్డ్ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. ఇప్పటికే మనకి 3 టైమ్స్ టెట్ అయితే కండక్ట్ చేశారు. నెక్స్ట్ డీఎస్సీ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అన్ని రిలేటెడ్‌గా ఉన్న టాపిక్స్‌నైతే తీసుకొని చదవండి. ఇక భావన, అభ్యసన, స్వభావము, ఇన్పుట్ ప్రక్రియ, ఫలితము. ఇక్కడ అభ్యసనలోని ఎక్కువగా అభ్యసన పాఠానికి సంబంధించి నిర్వచనాలుంటాయి. నిర్వచనాలు నేర్చుకోండి. అభ్యసన పద్ధతులు ఇది చాలా ఇంపార్టెంటు. స్కిన్నరు, పావ్లోవ్, థార్న్డైక్ సంబంధించి నిర్మాణాత్మక వాదాలు, గెస్టాల్, కోహ్లర్ వీళ్ళ గురించి, బండూగా గురించి వీటి నుంచి మనకి 4 బిట్స్ దాకా అయితే వస్తాయి ఈ టాపిక్‌లో. ఈ టాపిక్‌నైతే ఎక్కడా మిస్ అయితే చేయకండి. మీరు హ్మ్, క్లియర్‌గా చదవడానికైతే ట్రై చేయండి. ప్రేరణకు సంబంధించి కూడా ఎక్కువగా వస్తాయి. అభ్యసన బదలాయింపులు. ఈ బదలాయింపులో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. ఈ బిట్ లేని క్వెషన్ పేపర్ అనేది ఉండదు. ఇక్కడ పియాజే, వైగాట్స్‌కి వీటి నుంచి కూడా మనకు ఖచ్చితంగా ఈ పావ్లోవ్, స్కిన్నర్ వీటి నుంచి కూడా 2 బిట్స్ దాకా అయితే వచ్చాయి. వాళ్ళ రచనలు వీటి గురించి మనకి 2 బిట్స్ దాకా అయితే వస్తాయి. ఈ చాప్టర్‌లో మొత్తం మనకి 10 బిట్స్ దాకా అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఈ చాప్టర్‌నైతే క్లియర్‌గా చదవండి. ఇక బోధన మరియు అభ్యసన, అభ్యసకుడితో దాని సంబంధము అనేది కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. దీని గురించి బోధనా పద్ధతులపైన అవగాహన, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన, సర్వే, పరిశీలన, కార్యాచరణ ఆధారిత అభ్యసన, సహకార మరియు సంయుక్త అభ్యసన అనేటివి కూడా మనకి ఈ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. తరగతి గది సమూహంలో అభ్యసనాన్ని నిర్వహించటము, ఇవి ఉద్వేగాలు, సామర్థ్యాల నుంచి కూడా మనకి బిట్స్ అయితే ఎక్కువగా వస్తాయి. అభ్యసన నిర్వహించే నమూనాలు, విద్యార్థి, ఉపాధ్యాయ కేంద్రీకృతము, విషయ కేంద్రీకృతంకు సంబంధించి కూడా బిట్స్ అయితే వస్తాయి. బ్రూనర్‌కి సంబంధించి మనకి బిట్స్ రావడం అయితే జరుగుతుంది. ఇక మూల్యాంకనానికి సంబంధించి చూడండి. మెయిన్ మూల్యాంకనం సంబంధించినవి ఈ లెసన్ నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనం నుంచి కూడా మనకి 2 బిట్స్ దాకైతే వస్తాయి. ఇక విద్యా హక్కు చట్టము ఈ 2005, 2009 ఈ ఇక్కడ నుంచి కూడా మనకి 2 బిట్స్ దాకా అయితే వస్తాయి. ఈ 5, 9 సమగ్ర మూల్యాంకనము ఇవి మాత్రం కంపల్సరీగా క్వెషన్ పేపర్‌లో బిట్స్ అయితే ఉంటాయి. అందుకే ఈ టాపిక్స్‌ని క్లియర్‌గా మీరు అంతా అయితే చదవండి. ఇక తెలుగు విషయానికొస్తే ఇప్పుడు మనకి సైకాలజీలో ఇంపార్టెంట్ బుక్స్ ఏంటనేది చూద్దాము. బుక్స్ అనేటివి మీకు తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన బుక్ అయితే సైకాలజీ బుక్ తీసుకోండి. లేకపోతే మీరు బీఈడీలో 2 ఇయర్స్ చదివింటారు కదా! ఆ బుక్ తీసుకొని చదివినా సరిపోతుంది. ఇక్కడ ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్‌ని మీరు అండర్‌లైన్ చేసుకొని మీరు చదువుకోండి. ఇక్కడ ఇచ్చిన టాపిక్స్‌లో నుంచే మనకి ఏ బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎగ్జామినర్‌కి కూడా ఈ సిలబస్‌నే వాళ్ళకి ఎగ్జామినర్‌కి ఇస్తారు. ఎగ్జామినర్ ఈ సిలబస్ ప్రకారమే మనకి బిట్స్ అయితే తయారు చేస్తాడు. మీరు మెయిన్ సైకాలజీ చదవడం కాదండి. చదివిన తర్వాత బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ సైకాలజీ అర్థమైనట్టే ఉంటుంది కానీ బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలామంది చేయలేకపోతున్నారు. అందుకని మీరు బిట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక తెలుగు విషయానికొస్తే తెలుగు కూడా మనకి 30 మార్క్స్‌కైతే ఉంటుంది. తెలుగు ఈ పేపర్ 2 వాళ్ళకి ఫస్ట్ మనకి థర్డ్ క్లాస్ టు 10థ్ క్లాస్ వరకైతే మీరు చదవాల్సయితే ఉంటుంది. అప్ టు 10థ్ క్లాస్. గద్యము ఒక పద్యం అయితే ఇస్తారు. ఒక గద్యం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పద్యం నుంచి మనకి 5 క్వెషన్స్, గద్యం నుంచి మనకి 5 క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఈ పద్యాన్ని, గద్యాన్ని అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. తెలంగాణ సాహిత్యము, సంస్కృతికి సంబంధించి రూపొందించిన 2015లో రూపొందించబడినటువంటి పాఠ్య పుస్తకాల నుంచి ఎక్కువగా మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. బుక్స్ అయితే చేంజ్ కాలేదండి. అన్ని బుక్స్ మనకి తెలుగు బుక్స్ ఒక విధంగా ఉన్నాయి. ఇంతకుముందు ప్రింట్ చేసినవే అవి చదువుకుంటే సరిపోతుంది. తెలంగాణ కవులు, రచనలు నూతన పాఠ్యపుస్తకంలోని ఇతర తెలుగు కవులు, రచనలకు సంబంధించి అంటే మనకి తెలంగాణ పాఠ్యపుస్తకంలోని ఎక్కువ మనకి బుక్‌లో ఎక్కువగా మనకి ఒక లెసన్‌లో మీరు చదవాల్సినవి ముందు కవి పరిచయాలు చదవండి. లెసన్ యొక్క ప్రక్రియ, ఇతివృత్తము నేర్చుకోండి.
ఆ లెసన్‌లో ఉన్న కాన్సెప్ట్ ప్లస్ మొత్తం ఆ లెసన్‌లో ఉన్న పాత్రలేమిటి? అదేవిధంగా లెసన్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్‌లో మనకి గ్రామర్ ఉంటుంది. భాషా భాగాలుంటాయి. ఆ భాషా భాగాలను కూడా మీరు చదవండి. అదేవిధంగా ఎక్కువగా మనకి మొత్తం ఓవరాల్‌గా టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిన తర్వాత వెనకాల అర్థాలు, నానార్థాలు, ఇతివృత్త ఉత్పత్త్యార్థాలు, ప్రకృతులు, వికృతులు అనేటివి మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి కదా! ఆ బ్యాక్ సైడ్‌లో ఉన్న బిట్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోండి. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ టెట్ జరిగినప్పుడు ఎక్కువగా మనకి బ్యాక్ సైడ్ ఉన్న బిట్సే ఎక్కువగా వచ్చాయి. ఏవైనా గానీ అవి ఉత్పత్త్యార్థాలు కావచ్చు, ప్రకృతులు, వికృతులు కావచ్చు, ఎక్కువగా దాని నుంచయితే మనకు రావడం అయితే జరిగింది. అందుకనే ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ టైమ్ ప్రిపేర్ అవుతుంటే మీరు అవైతే ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. నేను ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానెల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. అవి మీరొకసారి చెక్ చేయండి. మ్యాథ్స్, సోషల్ ప్లస్ పేపర్ 1 అన్నీ కూడా ఛానెల్‌లో ఉన్నాయి. అవి మీరెక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. ప్లే లిస్ట్‌లో అన్నీ ఒక దగ్గర ప్లే లిస్ట్‌లో పెట్టడం అయితే జరిగింది. టీజీ టెట్ అనేది మీరు టైప్ చేయండి. ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. అన్ని వీడియోస్ అయితే మీరు చూడండి. ఏ సెషన్‌కి ఆ సెషన్ మనకి ఎన్ని సెషన్‌లు జరిగాయో 3 సెషన్స్ జరిగాయి. 3 సెషన్ పేపర్స్ కూడా ఉన్నాయి. మీరైతే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి చూడండి ప్రక్రియలు, శతకాలు, కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు, పాటలకు సంబంధించి సామెత, జాతీయము, పొడుపు కథలు. ఇవి కూడా మనకి సామెతల గురించి, పొడుపు కథలు, జాతీయాల గురించి కూడా మనకి ఎక్కువగా బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇవి కూడా మీరు లెసన్‌లో ఉంటాయి. లెసన్‌లోనే చూసుకోండి. అర్థాలు, నానార్థాలు వీటి గురించి చెప్పాను కదా! నేను టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ అయితే చదువుకోండి. ఈ భాషా అంశాలకు సంబంధించి మనకి లెసన్ వెనకాల ప్రతి లెసన్ వెనకాల మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. వాటి నుంచి ఆశ్చర్యార్థకము, విద్యార్థకం నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. సందులు, సంస్కృత సందులు, తెలుగు సందుల నుంచి. ఇక్కడ పేపర్ 2 రాసేవాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది 8థ్ క్లాస్, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్. మీరు ఈ 3 క్లాసెస్‌లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ క్లియర్‌గా చదువుకోండి. ఎందుకంటే ఎక్కువ ఎగ్జామినర్ 8థ్ క్లాస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. మిగతా 9థ్, 10థ్ ఒక 20%, 8థ్ క్లాసు, 6థ్, 7థ్ ఒక 20% అట్లా డివైడ్ చేసుకుంటూ ఎక్కువగా 8థ్, 9థ్, 10థ్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేస్తున్నారు. అందుకని మీరు 8థ్, 9థ్, 10థ్ బుక్స్‌నైతే బాగా చదవండి. ఇక బోధనా పద్ధతులు తెలుగుకు సంబంధించి మీకు బీఈడీలో ఉన్నటువంటి బుక్ సరిపోతుందండి. మాతృభాష యొక్క బోధనా లక్ష్యాలు, వాళ్ళ యొక్క నిర్వచనాలు నేర్చుకోండి. భాషా నైపుణ్యం గురించి కూడా తెలుసుకోండి. ప్రణాళిక రచనలు, పాఠ్య గ్రంథాల గురించి నేర్చుకోండి. అదే బోధనా పద్ధతుల నుంచి కూడా మనకి బిట్స్ అయితే రావడమే జరుగుతుంది. నిరంతర సమగ్ర మూల్యాంకనము, నిర్మాణాత్మక మూల్యాంకనం నుంచి కూడా బిట్స్ అయితే వస్తాయి. మొత్తం తెలుగులో 24 బిట్స్ అయితే మనకి కంటెంట్ నుంచి అయితే వస్తాయి. ఇప్పుడు మనకి మెథడాలజీ నుంచి మనకి 6 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదేమో కంటెంట్ కంటెంట్ నుంచయితే రావడమే జరుగుతుంది. ఇక మ్యాథ్స్‌లో చూడండి, మ్యాథ్స్ గురించయితే నాకంతగా తెలీదండి. నేను నాకు తెలిసిన కొంత అయితే మీకు చెప్తాను. మనకి యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవి మీరు ఒకసారయితే చూడండి. మ్యాథ్స్‌కి సంబంధించి కూడా సంఖ్యా వ్యవస్థకు సంబంధించి కాసాగు, గాసాగు నుంచి బిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ సంఖ్యా నమూనాలు, అంకగణితము, సమితులు, బీజగణితము ఇవన్నీ ఇచ్చారు కదా! ఇవన్నీ అయితే మీరు చూసుకోండి. తెలుగుకి, సైకాలజీకి సంబంధించి ఛానెల్‌లో క్లాసెస్ అయితే ఉంటాయి. మీరు క్లాస్‌లనైతే ఫాలో అవ్వండి. మ్యాథ్స్ అయితే వేరే ఛానెల్‌లో అయితే మీరు చూసుకోవచ్చు. మీరు ఓన్‌గా అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. మ్యాథ్స్‌లో కూడా కంటెంట్ నుంచి మనకి 24 అయితే వస్తాయి. 6 బిట్స్ మెథడాలజీ నుంచి అయితే వస్తాయి. ప్రీవియస్ పేపర్స్ ఛానెల్‌లో ఉన్నాయి. నేను ఐకార్డ్‌లో ఇస్తాను. ఐకార్డ్‌నైతే ఒకసారయితే చెక్ చేయండి. ఇంకా అదే విధంగా సైన్స్ చూడండి. సైన్స్ వాళ్ళు 24 బిట్స్ సైన్స్ నుంచయితే వస్తాయి. మిగతా 6 బిట్స్ మెథడాలజీ నుంచయితే వస్తాయి. సహజ వనరులు, గాలి, నీరు, కాలుష్యానికి సంబంధించినవి, హైడ్రోమీటరు, బారోమీటర్స్ ఈ మీటర్స్ నుంచి కూడా బిట్లయితే ఒకటైతే కంపల్సరీగా వస్తుందండి. ఇక్ ఇక మన విశ్వానికి సంబంధించి సూర్యగ్రహణము, చంద్రగ్రహణం ఏ విధంగా ఏర్పడతాయి, సౌర వ్యవస్థకు ఉపగ్రహాలు, తోకచుక్కలు వీటన్నిటి గురించి కూడా నేర్చుకోండి. ఇందులో నుంచి కూడా మనకి 2 బిట్స్ దాకా అయితే వస్తాయి. సహజ దృగ్విషయములు వీటిని గురించి కూడా మీరు
చదువుకోండి. ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నీ కటకాల గురించి, వక్రీభవనం గురించి ఇవన్నీ గూడా నేర్చుకోండి. కాంతి విక్షేపణం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాంతి విక్షేపణము, ధ్వని మూలాలు, ఉత్పత్తి, వ్యాప్తి వీటి గురించి కూడా మీరు చదవండి. ఉష్ణంకి సంబంధించి కొలతలు ఎక్కువగా మీరు కొలతల నుంచి కన్‌ఫ్యూజ్ చేయడానికి మ్యాచింగ్ ద ఫాలోయింగ్ అడుగుతారు. మీరు కొలతలు ఇవైతే చూసుకోండి. బాష్పీభవనానికి సంబంధించి కూడా. యాంత్రిక శాస్త్రము అని ఇచ్చారు. చలన శాస్త్రము, గతి శాస్త్రము, చలనం మరియు నిశ్చలత భావన గురించి, ద్రవణ ఘర్షణ, గురుత్వాకర్షణ, న్యూటన్ గురుత్వాకర్షణ నియమము ఇలాగా ఈ విధంగా మీరు యాంత్రిక శాస్త్రం గురించి నేర్చుకోండి. అయస్కాంత తత్వము మరియు విద్యుత్‌కి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఉన్న టాపిక్స్ ఏవేవి ఇంపార్టెంట్ అనేది మీకు ఆల్రెడీ తెలుస్తుంది. మీకు తెలియకపోతే గిన ప్రీవియస్ పేపర్స్ చూడండి. మీకు ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా వచ్చాయి అనేది తెలుస్తుంది. రసాయన సంయోగ నియమాలు మరియు రసాయనాలకు సంబంధించినవి మార్పులు, రసాయన సంయోగ నియమాలు, చర్యలు, గుణాలు, రసాయన చర్యలు ఇచ్చారు. పరమాణు నిర్మాణం గురించి, అవ ఆవర్తన వర్గీకరణ గురించి, లోహ శాస్త్రం గురించి, జీవశాస్త్రం గురించి, ప్రపంచము, మొక్కల యొక్క రకాలు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలతో వచ్చేటువంటి వ్యాధుల గురించి కూడా నేర్చుకోండి. ఇక విసర్జన వ్యవస్థ, నాడీ వ్యవస్థ దీంట్లో నుంచి మనకి 4 బిట్స్ దాకా అయితే వస్తాయి. ఇవి కూడా చూసుకోండి. అదేవిధంగా మనకి మెథడాలజీ నుంచి 6 బిట్స్ అయితే వస్తాయి కదా! మెథడాలజీకి సంబంధించి ఇక్కడ మనకి 6 బిట్స్ అయితే వస్తాయి. ఈ 6 అయితే మీరు చూసుకోండి. ఈ 6 బిట్స్ మీరు నేర్చుకోండి. మెథడాలజీ అనేది మీకు బీఈడీలో ఏ విధంగా అయితే మీరు నేర్చుకున్నారో, ఆ బీఈడీలో ఉన్న సబ్జెక్ట్ నుంచే రావడం అయితే జరుగుతుంది. బీఈడీలో ఏదైతే మీరు బీఈడీలో చదివారో, ఆ బీఈడీలో బుక్‌లో నుంచే మీకు వస్తున్నాయి బిట్స్ అనేటివి. ఇవన్నీ కూడా తెలుగు బుక్స్ ఉంటాయి కదా మీకు మ్యాథ్స్ అకాడమిక్స్ బుక్స్ అయితే చదవండి. అకాడమిక్ బుక్స్ నుంచి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు అకాడమిక్ బుక్స్ 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు అనేది మనకి పేపర్ 2కి ఇస్తారు. 6థ్ నుంచి మీరు 10థ్ వరకు అయితే చదవండి. పేపర్ 1 వాళ్ళకి మాత్రము 3rd క్లాస్ నుంచి 8థ్ క్లాస్ వరకు అప్ టు 10థ్ క్లాస్ వరకు అనేది ఇచ్చారు. మనకి ఇంటర్మీడియేట్ వరకు అయితే లాస్ట్ డేట్‌లో ఇవ్వడం అయితే జరిగింది పేపర్ 2 వాళ్ళకి. అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా అకాడమిక్ బుక్స్ అయితే తీసుకోండి. మీకు అకాడమిక్ బుక్స్ కావాలి అంటే ఆన్‌లైన్‌లో ఫ్రీగా చదువుకోవడానికి మనకి ఎస్సీఆర్‌టీ సైట్‌లో మనకి బుక్స్ అయితే ఉంటాయి. ప్రతి క్లాస్‌కి సంబంధించి కూడా మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు మనకి న్యూ సిలబస్ తోటి బుక్స్ అయితే ఉంటాయి. ఆ బుక్స్‌కు మీరు ఎవరైనా ఎలా చూసుకోవాలి ఏంటి ఆన్‌లైన్‌లో ఫ్రీగా అనేది మీకు తెలియకపోతే కామెంట్ అయితే చేయండి. మాకు బుక్స్ కోసము వీడియో చేయండి అని. నేనైతే ఆ బుక్స్ గురించి అయితే మీకు వీడియో అయితే చేస్తాను. ఇక ప్రీవియస్ మొత్తం సిలబస్ అయితే చూసారు కదా! ఇప్పుడు ఇంగ్లీష్ సిలబస్ ఏ విధంగా ఉంది అనేదైతే చూద్దాము. ఇంగ్లీష్ సిలబస్ చూడండి. ఇంగ్లీష్‌కి సంబంధించి కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా ఉంటే గిన ఇంగ్లీష్ అయితే చూడండి. నేను తెలుగులో ఏ విధంగా అయితే ఏ టాపిక్స్ అయితే అండర్‌లైన్ చేశానో, ఆ టాపిక్స్ అన్నీ అయితే కూడా మీరు చూసుకోండి. ఆ టాపిక్స్‌ని ఎక్కువగా చదవండి. అవే టాపిక్స్ మీద మీకు బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ తెలుగు మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే తెలుగులో మీరు 30కి 30 కూడా తెచ్చుకోవచ్చు. ఇంగ్లీష్ చూడండి మనకు ఇంగ్లీష్ నేను ఇందాక దాంట్లో అయితే చూయించలేదు. ఇంగ్లీష్ అనేది ఇక్కడైతే చూసుకోండి. ఇంగ్లీష్ అనేది దాంట్లో రాలేదు. ఇంగ్లీష్ పేపర్ అనేది ఇక్కడ 30 బిట్స్‌కి ఇక్కడ ఇంగ్లీష్ అయితే చూసుకోండి. ఇంగ్లీష్ చూడండి పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్‌కి సంబంధించి, ఆర్టికల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వీటన్నిటికి సంబంధించి కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సినోనియమ్స్, యాంటోనియమ్స్, వొకాబులరీ ఇవి కూడా మీరు 6థ్ నుంచి 10థ్ వరకు జరిగినటువంటి అకాడమిక్ బుక్స్ అయితే చూడండి. ఇంగ్లీష్ కూడా మెథడాలజీకి సంబంధించి మెథడాలజీలు కూడా మీకు 6 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ ఎవరైనా కష్టం ఉన్న వాళ్ళు తెలుగు మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇంగ్లీషు ఈజీగా ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మీద
ప్లస్ తెలుగు మీద, సైకాలజీ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మీకు ఈ 3 సబ్జెక్ట్స్ అనేది అందరికీ కామన్ ఉంటాయి. దీనిలో నుంచి 90 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. మీ కంటెంట్‌కి సంబంధించి 60 మార్క్స్‌కైతే ఉంటుంది. మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్, సైన్స్ 2 పేపర్‌లు ఉంటాయి. సైన్స్ వాళ్ళకి సైన్స్, మ్యాథ్స్ అనేది 2 ఉంటాయి. 2 ఉంటుంది. అందుకనే మీరు మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ ప్రిపేర్ అవ్వండి. సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. ఇవన్నీ కూడా మీకు మెథడాలజీలో 6 మార్క్స్‌కి, సైకాలజీలో కంటెంట్‌లో 24 మార్క్స్‌కైతే ఉంటుంది. మ్యాథ్స్ 30 మార్క్స్‌కుంటుంది. ఇదే సైన్స్ కూడా 30 మార్క్స్‌కైతే ఉంటుంది. మొత్తం ఇక్కడ 60 మార్క్స్, అవి ఒక 90 మార్క్స్ మొత్తం కలిపి మనకి 150 మార్క్స్‌కైతే మన క్వెషన్ పేపర్ అనేది ఉంటుంది. ఈ విధంగా మీరు చూసుకోండి అన్నీ. ఇంగ్ ఇంగ్లీష్ మాత్రం దాంట్లో అయితే రాలేదు. హ్మ్, ఇంగ్లీష్ అనేది ఇక్కడ మీరు తెలుగు మీడియం దాంట్లో అయితే చెక్ చేసుకోండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే గిన ఇక్కడ ఇంగ్లీష్ కూడా వచ్చేసిందండి. ఇంగ్లీష్ కూడా చూసుకోండి. ఇంగ్లీష్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంగ్లీషు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మీరు టెన్సెస్ చూసుకోండి. ఈ టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వీటి నుంచి బిట్ అయితది. ప్రపోజిషన్ అన్ని టాపిక్‌లోంచి ఒక్కొక్క బిట్ అయితే మనకి ఇస్తారు. డిగ్రీ కంపారిజము మనకి ఒక పేరా ఇచ్చేసి కాంప్రిహెన్షన్ ఇచ్చి దాని క్వెషన్స్ ఇస్తారు. 5 క్వెషన్స్ దాంట్లో నుంచి బిట్స్ అయితే మీరు మిస్ చేయొద్దండి. కాంప్రిహెన్షన్ చదివి బిట్స్ అయితే చేయండి. ఫస్ట్ మీరు కాంప్రిహెన్షన్ చదవండి. చదివిన తర్వాత బిట్స్ దాంట్లో ఇంపార్టెంట్‌వనేది అండర్‌లైన్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీరు మిగతా బిట్స్ అయితే చేయడానికైతే ఈజీగా ఉంటుంది. క్వెషన్ ట్యాగ్స్ కూడా వస్తాయి. యాడ్జెక్టివ్, కంజంక్షన్ గురించి కూడా మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ కూడా మనకి ఇస్తారు. ఇక పెడగాజికి సంబంధించి కూడా హిస్టరీకి సంబంధించి ఇంగ్లీష్ హిస్టరీ, లాంగ్వేజ్ దీనికి సంబంధించి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అందుకనే మీరు దీనికి సంబంధించిన మెథడాలజీ అయితే తీసుకోండి. ఇందులో మీకు ఎన్ని బుక్స్ మా దగ్గర లేవు అని అనుకుంటే మీరు ఏదైనా పబ్లికేషన్ తీసుకొని దాంట్లో చదువుకోండి. సిలబస్ ప్రకారము కొన్ని పబ్లికేషన్స్ బుక్స్ అనేవి మనకి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి కదా! ఆ బుక్స్ తీసుకొని ఒకటికి 2 సార్లు ఆ బుక్‌ని బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. అందులో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. మీకు సిలబస్ ప్రకారం బుక్ అయితే తయారు చేస్తారు కాబట్టి, మీరు మంచి ఆథర్‌ది తీసుకొని చదవడానికైతే ట్రై చేయండి. మంచి స్కోర్ అయితే తెచ్చుకోండి. ఇప్పుడు సర్వీస్‌లో ఉన్న టీచర్స్ రాయాలి టెట్. అదే విధంగా బీఈడీ అయిపోయిన వాళ్ళు, మార్క్స్ ఎక్కువగా గెయిన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా టెట్ రాయొచ్చు. ఇంకా ఇందులో మీకేమైనా డౌట్ ఉంటే గిన కామెంట్ అయితే చేయండి. నేను బుక్స్ అనేటివి ఇంపార్టెంట్ బుక్స్ అనేటివి ట్యాగ్ చేస్తానండి. ఆ ట్యాగ్ నుంచి మీరు ఏ బుక్ క్లిక్ చేసుకొని మీరు ఫ్లిప్‌కార్ట్‌లోకైతే ఎళ్తారు. ఏ బుక్ అయినా క్లిక్ చేసినా మీ సబ్జెక్ట్‌కి సంబంధించి మీది అనేది వస్తుంది. నేను ఇప్పుడు ట్యాగ్ చేసేటప్పుడు మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్ ట్యాగ్ చేస్తాను. మ్యాథ్స్ లేకపోతే వేరే సబ్జెక్ట్స్ అయినా ట్యాగ్ చేస్తాను. ఆ ట్యాగ్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ బుక్‌తో పాటు మీరు ఫ్లిప్‌కార్ట్ పేజీలోకైతే ఎళ్ళిపోతారు. ఫ్లిప్‌కార్ట్‌లో మీరు వేరే బుక్ అయినా గానీ మీ సబ్జెక్ట్‌కి సంబంధించి కూడా మీరు బుక్ అయితే సెర్చ్ చేయొచ్చు. ఎందుకంటే ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో అన్ని బుక్స్ అనేది ట్యాగ్ చేయడానికైతే రావట్లేదు. కొన్ని అయితే వస్తున్నాయి. అందుకనే మీరు ఇది ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళి మీ సబ్జెక్ట్‌కి సంబంధించి బుక్ అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్‌లో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనకు టైం లేదు మెయిన్. ఇప్పుడు 15థ్ నుంచి 30 వరకే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. తర్వాత 45 డేస్‌లోనే మనకి ఎగ్జామ్ గూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ సిలబస్ కాపీని మీ ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ షేర్ చేస్తే వాళ్ళు గూడా ఈ సిలబస్ ప్రకారం అయితే చదువుకుంటారు. ఇంకా మీకు డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ప్రీవియస్ పేపర్స్ కూడా ప్లే లిస్ట్‌లో పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఆ ప్రీవియస్ పేపర్స్‌ని ప్రాక్టీస్ అయితే చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.